పుష్కర స్నానాలకు ఇవాళ క్యూ కట్టారు వీఐపీలు. ఫ్యామిలీలతో కలిసి పుష్కర స్నానం చేసి గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. స్నానం తర్వాత దైవ దర్శనం చేసుకున్నారు. పుష్కర స్నానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరికీ మంచి జరగాలని కోరుకున్నామన్నారు. నది స్నానం పుణ్యప్రదమని మరువకు గోదావరి పుష్కరమంటే. మూడో రోజు పుష్కరాల్లో సినీ నటులు సందడి చేశారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కర స్నానం చేశారు డైరెక్టర్ కోడి రామకృష్ణ. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన గోదావరిలో పుణ్యస్నానం చేశారు. గోదావరికి ప్రత్యేక పూజలు చేసి నరసింహుణ్ణి దర్శించుకున్నారు. ధర్మపురి పుష్కర ఘాట్ లో సందడి చేశారు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన గోదావరిలో పుష్కర స్నానం చేశారు. ధర్మపురి నరసింహస్వామి అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు శివారెడ్డి. ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి స్నానం చేయడం హ్యాపీగా ఉందన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు యాంకర్ ఝాన్సీ. ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి పుష్కర స్నానం చేసిన ఆమె తర్వాత వేద పండితుల మంత్రాల మధ్య గోదావరి జలాలను తీసుకువెళ్లి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు ఝాన్సీ. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మూడో రోజు పుష్కరాల సందర్భంగా ఖానాపూర్ లో ఉన్న పుష్కర ఘాట్ ను మంత్రి పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ప్రాముఖ్యత గల దేవాలయాలు మరి ఉండడం మూలంగా భక్తులు తెలంగాణ రాష్ట్రం మధ్య ఏర్పడ్డది కాబట్టి ఇవాళ సంతోషంగా గోదావరికి వచ్చి స్నానం చేస్తా ఉన్నారు. పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేశారు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు. ధర్మపురి వీఐపీ ఘాట్ లో వారికి అర్చకులు పుష్కర స్నానం చేయించారు. గోదావరికి ప్రత్యేక పూజలు చేసిన ఉత్తమ్ పేరెంట్స్ నరసింహుణ్ణి దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో పుష్కర స్నానం చేశారు చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. కుటుంబ సమేతంగా గోదావరికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన పూజారులు మంత్రాలు చదువుతుండగా పుణ్యస్నానం ఆచరించారు. కాళేశ్వర ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కొప్పుల. గోదావరిలో పుణ్యస్నానం చేయడం సంతోషంగా ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 14వ తారీఖు రోజు ధర్మపురిలో ప్రారంభించిన తర్వాత లక్షలాది మంది భక్తులు మరి గోదావరి పుష్కరాల పుణ్యస్నానాన్ని ఆచరించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ధర్మపురిలో పుష్కర స్నానం చేశారు. పెద్దలకు పిండ ప్రదానం చేసిన ఆయన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ గోదావరి పుష్కరాలు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి పుష్కరాలు ఇవి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మపురిలో మళ్ళీ ప్రచారంతో 500 కోట్లు అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఎక్కడ చూసినా కనీసం మంచినీటి వసతులు లేవు. ఒకటి అది కాకుండా చిన్నపిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు రావాలనంటే 3-4 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తున్నది. వారాంతంలో 2 రోజుల సెలవులు కలిసి వస్తుండటంతో భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.